మనం చేసుకున్న పోపు చల్లారింది, ములక్కాయల్లో వేసేసాను. మొత్తం కలుపుకుంటే సరిపోతుంది. కలుపుకొని జాడీలో ఎత్తి పెట్టుకుంటే, స్టోరేజ్ చేసి పెట్టుకుంటే 6-7 నెలల వరకు బయట ఉన్నా మంచిగా ఉంటుంది. ఖరాబ్ అయ్యే ముచ్చటే లేదు. ఉప్పు కారం అన్నీ సరిపోని వేసినాం. ముక్క విరగకుండా ఇలా కిందికి వెళ్ళి ఇట్లా సరిపోతుంది. నూనె వస్తుందండి పైకి. ఇది ఊరేసరికి రేపటి వరకు పైకి తేలుతుంది నూనె. ఇక్కడ ఉంది చూడండి. బేసన్ వెడల్పు ఉంది కాబట్టి నూనె తెలియట్లేదు. మామూలుగా జాడీలో తోడి పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇట్లా ముక్క విరిగిపోతుంది. కలిసిపోయింది ఇక నూనె మొత్తము. జాడీలో ఎత్తి పెట్టుకున్నాము. మీరు కూడా ట్రై చేయండి. మరొకసారి చెప్తాను చూడండి, బాగా వినండి. మీరు కూడా పచ్చడి పెట్టుకోవడానికి సులువుగా ఉంటుంది. కేజీ ములక్కాయలు శుభ్రంగా కడిగి తూడ్చుకొని తడి లేకుండా 1.5-2 అంగుళాల పొడవు కట్ చేసుకోవాలి. పై పొట్టు తీయకూడదు, పొట్టుతోనే తీసుకోవాలి. తీసుకొని 200 గ్రాముల ఆయిల్ పోసి నూనెలో లైట్గా ఫ్రై చేయాలి. 3 నిమిషాల వరకు, 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు లైట్గా ఫ్రై చేసి మీడియం పెట్టుకొని స్టవ్. కొన్ని ఫ్రై చేసుకొని బయటికి తీసుకుని వేరే బేసన్లో పెట్టుకొని కేజీకి 1/2 సేరు కారం, ఒక 4 ఎల్లిగడ్డలు, 2 స్పూన్ల మెంతులు, 4 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర. 1/2 సేరు కారానికి అర్ధపావుకు కొంచెం తక్కువ, అంటే గ్లాసులో సగానికి కొంచెం తక్కువ దొడ్డుప్పు తీసుకొని ఎండకు పెట్టి కొన్ని ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టండి. అది డైరెక్ట్ పోపు చేయకుండా కలిపేసుకోవచ్చు చట్నీలో. కొన్ని ఎల్లిపాయలేమో పోపులో వేసుకోవాలి కచ్చపెచ్చనూరి.